దీక్ష దివస్ సందర్భంగా హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని ఫీవర్ హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేష్ ముద్రాజ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అవగాహన లేకుండా కేసీఆర్ దీక్షపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దీక్ష వల్లనే ఈరోజు మహేష్ కుమార్ గౌడ్కి టీపీసీసీ పదవి వచ్చిందని నాగేష్ విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్కి చరిత్ర తెలవకుంటే కాంగ్రెస్ అధిష్టానం నుండి చరిత్రను తెలుసుకోవాలని నాగేష్తో పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షులకున్న అవగాహన కూడా మహేష్ కుమార్ గౌడ్కు లేదని మండిపడ్డారు. దీక్ష దివసాన్ని తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి ఈరోజు దీక్షలో కూర్చున్నాడు. ఆయన దీక్ష చేసినందుకే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మోహన్ బాబు ऐसा ऐसा పక్కా అదే ఎలా కేసీఆర్ గారు తీసేసి తెలంగాణ సాధించారు. मैडम रंग आज केसर साहब दीक्षा दिवस है इसलिए ये बात है. थैंक यू. क्या हुआ मैडम मैडम क्या हुआ आपको? हाँ क्या हुआ आपको? डेंगू है. अच्छा कम हो गया. आज केसीआर साहब ने दीक्षा लगा के కేసీఆర్ ఈరోజు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చే దీక్షా దివస్ అనేది అందరికి పనులు కమ్మో వ్యాధి పేషెంట్ లాభం ఏమైందమ్మా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దీక్ష చేసి కేసీఆర్ గారు చేసి కాబట్టి అంత పెద్ద పెద్దోళ్ళే ఉన్నది. ఏమైంది నీకు? జ్వరమా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఓ వెరీ గుడ్ సూపర్ నగిపోతుంది. బుకారే कौन क्लास पढ़ रही? एलकेजी. ఏమైందమ్మా? జ్వరమా? ఏం కాదమ్మా తగ్గిపోతుంది. ఈరోజు కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండ్రు. ఇంకేది వస్తున్నాం మెడికల్ వాళ్ళు తగ్గిపోతారు. ఫ్లోర్ హాస్పిటల్ అంటే తెలుసు కదా, పేరుకి జ్వరం తగ్గిపోవాలి. क्या बुखार केसीआर साहब ने दीक्षा करके क्या बुखार है? జ్వరమా? ఇలా కేసీఆర్ దీక్ష చేసి తెలంగాణ కోసం 16 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధించిందని ఎవరు బుకారే? నా పడుకుంది.
రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైనా సాధించాలని ఒక దీక్ష పట్టుదలతో కేసీఆర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న బలిదానాలు, విద్యార్థులవి నిరుద్యోగుల బలిదానాలకు చలించి నేను చనిపోయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అనే ఉద్దేశంతో ఢిల్లీకి పయనమైంది. దాని ఉద్దేశమే ఆ రోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి నవంబర్ 29న 2009 తెలంగాణ ప్రకటన కేసీఆర్ గారి సంకల్పం, ఆయన దీక్ష ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. నేటికి 16 సంవత్సరాలు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది పార్టీ శ్రేణులే కాదు, స్వచ్ఛందంగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా దీక్షా దివస్ పేరిట ఈరోజు పలు కార్యక్రమాలు, మేము ఏ విధంగానైతే హాస్పిటల్లో పనులు పంచామో, ఒక దగ్గర అన్నదానాలు, ఒక దగ్గర పిల్లలకు ఉచిత దుస్తుల పంపిణీ, పాఠ్య పుస్తకాలు, ఈ విధంగా వివిధమైన సేవా కార్యక్రమాలలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులందరూ మూకుమ్మడిగా కదిలి సేవా కార్యక్రమంలో ఈరోజు పాల్గొని కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ దీక్షని ఈరోజు గుర్తు చేయడం జరుగుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మొక్కవోని దీక్ష, ఒక చేతిలో లాంతరు, చేతిలో గులాబీ జెండా తప్ప మొత్తం చిమ్మ చీకటి, ముందు ఎవరు ఏమీ లేదు. కేసీఆర్ గారికి ఉన్నది ఓన్లీ ధైర్యం. ధైర్యంతో, నిర్భయంతో ముందుకు సాగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దీక్షా దివస్ ద్వారా ఎంతోమంది మేలుకొల్పి తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రపటంలో మొట్టమొదటి స్థానంలో ధనిక రాష్ట్రంలో నిలిపిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయి మీకు తెలుసు. మనం ఎక్కడైతే నిలబడ్డామో వసతులు లేవు, హాస్పిటల్లో బెడ్లు సరిగా లేవు, మందులు లేవు. అప్పటి 10 ఏళ్ల పాలనలో, టీఆర్ఎస్ పాలనలో టీమ్స్ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు మీరే సాక్ష్యం. ఇందులో ఏమాత్రం కూడా ఒక్కటి కూడా పొల్లు పోకుండా చెప్తున్నాం, మీ కళ్ళకు గట్టినట్టు. మొన్నటికి మొన్న ఒకటే ఆక్సిజన్ సిలిండర్లో 2 శిశువులను తీసుకొని పోతున్నారు. అంత దుస్థితికి వచ్చింది అంటే అసలు ఈ వైద్య శాఖ మంత్రి ఏం చేస్తుండో అర్థమవుతలేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత, స్టాఫ్ కొరత, డాక్టర్ల కొరత, జూనియర్ డాక్టర్ల కొరత, ప్రతి ఒక్క విధంగా నానా యాతన పడుతున్నారు ఈ తెలంగాణ ప్రజలు. ఈ విధంగా ఇట్లుంటే 10 సంవత్సరాలలో తెలంగాణని కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి పరిచిరో మీ అందరికి తెలిసిన విషయమే. 43 ఫ్లైఓవర్లు వేశారండి తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ మీకు చెప్ప అవసరమే లేదు, కళ్ళకు కట్టినట్టు ఐటీ ఏ విధంగా పరుగులు పెడుతుందో మీ అందరి సాక్ష్యం. ఐటీ అయినా, ఉద్యోగంలో రంగంలోనైనా, విద్యా రంగంలోనైనా కేసీఆర్ గారు అనేక మార్పులు తీసుకొచ్చారు. శాంతి భద్రతలలో కూడా కేసీఆర్ గారు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కర్ఫ్యూ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. అటువంటి ధనికమైన రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల పాలు చేసి కేసీఆర్ గారిని బదలాం చేయడానికే ఈ ముఖ్యమంత్రి గారు లేనిపోని ఆరోపణలు చేసి అతని వ్యతిరేకతని, అతనిపై ఉన్న వ్యతిరేకతని రూపుమార్చడానికి, సైడ్ ట్రాక్ చేసుకోవడానికి బట్టగాల్చి మీదేసే పరంగా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడితే కేసులు భయం. ఆ కేసులలో పసలేదు, బలం లేదు. కేసుల భయం, ఒక బ్లాక్మెయిలింగ్ పాలన కొనసాగుతుంది. ప్రజలందరూ గమనిస్తారు. రాబోయే రోజుల్లో తొందరలోనే బుద్ధి చెప్తారు. ఆల్రెడీ ప్రజలు పట్టం కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎట్లున్నాయో పక్క రాష్ట్రం మీకు తెలుసు, ఏ విధంగా గొడవలు జరుగుతున్నాయో. అలాంటి గొడవలు కూడా తెలంగాణలో కూడా స్టార్ట్ అవుతాయి కంపల్సరీ. ఈరోజు మేము అంటున్నాం, త్వరలోనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అతి త్వరలోనే రాబోతుంది. ఇప్పటికి కూడా ప్రజలకు కేసీఆర్ గారి మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు మనం ఏదైనా కూడా మనము పార్టీ పరంగా కాకపోయినా మనము ప్రభుత్వ పరంగా కూడా ప్రజలు ఏ విధమైన సంక్షేమ పథకాలు అందుకున్నామో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలైన, ఆనవాళ్ళైన రూపుమాపుతాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అది ముఖ్యమంత్రి కాదు, కాంగ్రెస్ పార్టీ తరం కాదు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తరం కూడా కాదు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. కాబట్టి
కేసీఆర్ రాష్ట్రాన్ని తెచ్చింది ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క తెలంగాణ వాదులు ఈరోజు గుర్తుంచుకుంటారని ప్రగాఢ విశ్వాసం ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు పార్టీ శ్రేణులు కాదు, రాష్ట్రంలో మొత్తం దీక్షా దివస్ నిర్ణయించుకుంటూ అందరూ చేసుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. కాబట్టి ప్రజలందరూ గమనిస్తారు. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జై తెలంగాణ.